నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. డిఆర్డిఓ త్రిశూల వ్యూహం, చైనా పాకులకు మైండ్ బ్లాంక్. 5,000 కిలోమీటర్ల అవతల శత్రువు కథం, అంతరిక్షంలోనే శత్రు క్షిపణులు మొక్కలు. ఒకేసారి 3 మిసైల్ టెస్టింగ్ సక్సెస్. గ్లోబల్ జియోపాలిటిక్స్లో భారత్ మరో పెను సంచలనం. డిఆర్డిఓ సూపర్ సర్జికల్ స్ట్రైక్, డ్రాగన్ గుండెల్లో వణుకు పుట్టిస్తున్న నయా బాలిస్టిక్ మిసైల్స్ డిఫెన్స్. గ్లోబల్ జియోపాలిటిక్స్ సమీకరణాలను రాత్రికి రాత్రే మార్చేసే ఒక సంచలన వార్త రక్షణ శాఖ వర్గాల నుంచి వెలువడింది. ఒకవైపు సరిహద్దుల్లో చైనా సరికొత్త వ్యూహాలతో కదులుతుంటే, మరోవైపు అగ్రరాజ్యాల రక్షణ వలయాలు షేక్ అవుతున్న తరుణంలో భారత సైనిక పరిశోధక సంస్థ డిఆర్డిఓ సరిహద్దు అవతల ఉన్న శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా ఒక చారిత్రాత్మక విజయభేరి మోగించింది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 3 క్షిపణి పరీక్షలను అత్యంత రహస్యంగా ఊహించని వేగంతో విజయవంతంగా పూర్తి చేసింది. 5,000 కిలోమీటర్ల అవతల ఉన్న శత్రువునైనా అంతరిక్షంలోనే తుత్తునైలు చేయగల ఒక అభేద్యమైన బ్రహ్మాస్త్రాన్ని భారత్ సాధించింది. అసలు జూన్ 10, 11 తేదీల్లో భారత తూర్పు తీరంలో ఏం జరిగింది? అంతర్జాతీయ సూపర్ పవర్స్ సరసన భారత్ను నిలబెట్టిన ఆ త్రిశూల వ్యూహం ఏంటి? సరిహద్దుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ మిసైల్స్ సంచలనంపై ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ రక్షణ కార్యాలయం, ఇక్కడి నుంచే దేశ సార్వభౌమత్వానికి రక్షణ కవచం లాంటి ఒక మెగా ఆపరేషన్కు స్క్రిప్ట్ సిద్ధమైంది. జూన్ 10, 11 తేదీల్లో దేశం మొత్తం సాధారణ దినచర్యలో మునిగిపోయి ఉన్నవేళ డిఆర్డిఓ శాస్త్రవేత్తలు మాత్రం నిశ్శబ్దంగా ఒక చరిత్రను లిఖించారు. ఈ 2 రోజుల్లో బ్యాక్ టు బ్యాక్ 3 క్షిపణి పరీక్షలను అత్యంత విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ప్రయోగాలతో భారత్ తన స్వదేశీ క్షిపణి తయారీ సామర్థ్యంలో ఒక మైల్ రాయిని దాటింది. కేవలం దాడి చేయడం మాత్రమే కాదు, శత్రువు వేసే క్షిపణి దాడులను గాల్లోనే తుత్తునకలు చేసే బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలో భారత్ అజేయమైన శక్తిగా నేడు అవతరించింది. ఈ చారిత్రాత్మక పరీక్షల్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణితో పాటు అత్యంత అధునాతన ఇంటర్సెప్టర్ క్షిపణులను అధికారులు నింగిలోకి వదిలారు. ఈ ఇంటర్సెప్టర్ వ్యవస్థల సామర్థ్యం చూస్తే అగ్రరాజ్యాలకే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఎందుకంటే శత్రు దేశాలు మనపైకి ప్రయోగించే ఖండాంతర క్షిపణులను అవి మన సరిహద్దుల్లోకి రాకముందే 2,000 కిలోమీటర్ల నుంచి ఏకంగా 5,000 కిలోమీటర్ల దూరంలో ఉండగానే నిఘా రాడార్ల ద్వారా గుర్తిస్తాయి. ఆపై గురి చూసి అంతరిక్షంలోనే వాటిని పేల్చి బూడిద చేయగలవు. మరి అద్భుత సాంకేతికతతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బిఎండి రక్షణ వలయం కలిగిన కొన్ని ఎంపిక చేసిన దేశాల సరసన భారత్ నేడు గర్వంగా నిలిచింది. అయితే ఈ 3 క్షిపణి పరీక్షల వెనుక కేవలం బాలిస్టిక్ మిసైల్స్ మాత్రమే లేవు. యాంటీ షిప్ వార్ ఫేర్లో, అంటే సముద్ర గర్భంలో శత్రువులు యుద్ధ నౌకలను వేటాడి నాశనం చేసే సరికొత్త అత్యాధునిక టెక్నాలజీ ప్రయోగాలను కూడా డిఆర్డిఓ ఈ రౌండ్లోనే విజయవంతం చేసినట్లు రక్షణ వర్గాలు చెప్తున్నాయి. హిందూ మహాసముద్రంలో చైనా నౌకల సంచారం పెరుగుతున్న తరుణంలో ఈ యాంటీ షిప్ వార్ షేర్ టెక్నాలజీ భారత్కు సముద్రంపై తిరుగులేని ఆధిక్యతను ఇస్తుందని వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. మరి ఈ ప్రయోగం విజయవంతం కావడంతో డ్రాగన్ కంట్రీ నౌకాదళంలో అప్పుడే టెన్షన్ మొదలైందనే చర్చ నడుస్తుంది. మరి ఆకస్మిక రక్షణ క్షిపణి పరీక్షలపై సోషల్ మీడియాలో, అంతర్జాతీయ రక్షణ ఫోరంలలో ఒక ఆసక్తికరమైన ప్రచారం జోరందుకుంది. భారత్ ఈ స్థాయి రక్షణ వలయాన్ని సిద్ధం చేయడం వెనుక రాబోయే రోజుల్లో ఆసియా పసిఫిక్ రీజన్లో రాబోయే పెద్ద జియోపాలిటికల్ మార్పులకు తట్టుకునేందుకేనని ఇంటర్నెట్ వేదికల్లో విశ్లేషకులు చర్చిస్తున్నారు. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ల నుంచి ఉమ్మడిగా రాగల క్షిపణి ముప్పును పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే ఈ మిషన్ జోన్ రూపుదిద్దుకుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా పూర్తి స్వదేశీ జ్ఞానంతో డిఆర్డిఓ సాధించిన ఈ త్రిశూల విజయం నయా భారత్ రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచ వేదికపై మరో స్థాయికి తీసుకెళ్లిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సరిహద్దుల్లో శత్రువు ఎంతటి కుట్రలు పన్నినా 5,000 కిలోమీటర్ల అవతలే వారి వ్యూహాలను చిత్తు చేయగల అభేద్యమైన కోటను భారత్ నిర్మించుకుంది. డిఆర్డిఓ శాస్త్రవేత్తల మేధస్సుకు, భారత సైనిక పటిమకు ఈ 3 క్షిపణి పరీక్షలు విజయం ఒక తిరుగులేని నిదర్శనం.
ఆకాశంలోనైనా అంతరిక్షంలోనైనా భారతదేశాన్ని తాకాలనుకునే శత్రువుకు ఇకపై సర్వనాశనం తప్పదని ఈ ప్రయోగాలు నేడు నిరూపిస్తున్నాయి. ఒక పక్క చైనా, మరో పక్క పాకిస్తాన్. వాళ్ళ గుండెల్లో గుబులు మొదలైంది. భారత్ దెబ్బకి మనం తట్టుకోగలమా అనే ఆలోచనలు వాళ్ళు మొదలైనవి. ఏదైనప్పటికీ కూడా ముఖ్యంగా పాకిస్తాన్ ఈసారి ఎటువంటి తోక జాడించకుండా తమ పాలన తమ చూసుకుని మంచిగా ముందుకు సాగితే 4 కాలాల పాటు ఆ దేశం చల్లగా ఉంటుంది. లేదు మేము రక్తదాహం తీర్చుకుంటాం, భారత్పై విరుచుకు పడతామంటే ఇక ప్రపంచ పటంలో పాక్ కనుమరుగవడం ఖాయం అంటూ ఈ సిచ్యువేషన్ కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.